మాట్లాడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. 99 మార్కులు వచ్చినట్టు బాలుడు అహంకారంతో తిరుగుతూ నాకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడమని దేశానికంతా చెప్తున్నాడు. 99ని చూసిన తర్వాత వారు మెచ్చుకుంటున్న సమయంలో టీచర్ వచ్చి అతనికి వచ్చింది 100కి 99 కాదు 543కి 99 అని చెప్పింది. కానీ అది ఆ బాలబుద్ధికి అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. దక్షిణాదికి వెళ్ళి ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఉత్తరాదికి వెళ్ళి పశ్చిమ భాగం వారి మీద విషయం చెమ్మింది. ఒక పిల్లాడు స్కూల్ నుంచి వచ్చి గట్టిగా ఆడవడం మొదలుపెట్టాడు. ఏమైందోనని అమ్మ భయపడింది. స్కూల్లో తను కొట్టారని చెప్పాడు. స్కూల్లో ఆ పిల్లాడే మిగతా పిల్లలను దూషించడం, పక్కన ఉన్న వారి పుస్తకాలు చించేయడం, టీచర్ను దొంగ అని తిట్టడం, పక్కవారి టిఫిన్ చోరీ చేసి తినడం వంటివి చెప్పలేదు. ఈ సభలో ఇలాగే నిన్న బాలబుద్ధి విలాపం చూసాం. 60 ఏళ్లు అధికారపీఠంలో కూర్చున్న పార్టీకి అనుభవజ్ఞుడైన నాయకులను అరాచక అబద్ధాల రహదారిపై వెళ్లాలని కూడా అత్యంత ఆందోళనకరం అంటూ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అత్యవసర పరిస్థితి విధించేప్పటికీ 50 ఏళ్ళైంది. కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం నియంతృత్వ మనస్తత్వంతో దాని దేశంపై రుద్దింది కాంగ్రెసే. రాజ్యాంగానికి విరుద్ధంగా చేయాల్సిన పనులన్నీ ఆ పార్టీ చేసింది. ఎమర్జెన్సీ తర్వాత జగజీవన్ రామ్ ప్రధాని కావాల్సి ఉన్న అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఇందిరాగాంధీ నిర్ణయించారు. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే జీవితాంతం తప్పుకోరని ఇందిరాగాంధీ చెప్పినట్టు పుస్తకంలో ఉంది. బీహార్ నేత సీతారాం కేసరిని అవమానించిన పాపం కూడా కాంగ్రెస్కి దక్కుతుంది. ప్రారంభం నుంచి రిజర్వేషన్లకు తీవ్ర వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేసిందంటూ సోమవారం సభలో జరిగిన దాన్ని ఈ దేశ ప్రజలు 100 ఏళ్ల తర్వాత కూడా క్షమించబోరు. 130 ఏళ్లకు ముందు స్వామి వివేకానంద షికాగోలో హిందూ మతం గొప్పతనం గురించి ప్రపంచ దిగ్గజాల ముందు ఘనంగా చెప్పారు. హిందువులు సహనశీలురు కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం వైవిధ్యం పరిడవిల్లుతోంది. కానీ ఈరోజు హిందువులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా? హిందువులు ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. రాజకీయ స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టడం. నీటి విషయంలో దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. పరీక్ష వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధ్యాయుల బదిలీ